ఉన్నట్టుండి ఎలా పోయాడు? 40 ఏళ్ళు అంతఃపురంలో విశ్వాసంగా పనిచేశాడు. తలరాత షాక్ కొట్టిపోయాడు. రే, ఇక్కడికి దాన్ని ఎవరు రమ్మన్నారు? అదే కదా రమ్మని ఎవరన్నారా? హలో సార్. నువ్వేనా రమ్మన్నది? సార్ కాలు తడబడిందని ముందుకు వచ్చాను సార్, అంతలోనే కొట్టేశారు. ఆయన కాబట్టి ఒక్కదాంతో వదిలేశారు. నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నిలిమి చంపేశాను. కాల్ చేసి పిలిచింది వీడే. ఏది చంపు చూద్దాం. ఎవరదే? ఏంటి చెయ్యే కాల్ సైజులో ఉంది? అయ్యా, చిన్నమ్మగారు ఎంత మీ కూతురు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది ఆయనే కదా. అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా? అందుకే ఫోన్ చేసి రమ్మన్నా. అయ్యా ఎంతైనా ఎరా, క్రిందటిసారి కంటే కూడా ఎర్రబడింది కదా. అతడు కొట్టి నా చెంప ఎర్రబడిపోయిందే, నీకు అది అక్కర్లేదు కదా. ఫీల్ ఓకురా. తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది, అప్పుడు ఆనందించు. లేకపోతే ఏంట్రా, 15 సంవత్సరాలుగా ఊరుకొచ్చిన ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు. ఎలాంటి ప్రయోజనం లేదు. ఈసారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు. బామ్మర్ది, ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతఃపురంలోని మీటర్ కాలిపోయింది. ఆ అంతఃపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను. ఆ టైంలో నేను నా లవ్వుని చెప్పేస్తాంట. నువ్వు కూడా వర్క్కి రావచ్చు కదా. రై, ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పడలేదురా. కానీ నన్ను పనిలోకి పిలిచావే, అదే ఇన్సల్ట్ గా ఉందిరా. చా ఏంటమ్మా ఇది? నేనేం చేయలేదు డాడీ, ఆ జ్యోతినే. ఎవరు? జ్యోతి కానా? కాదు, ఇది వేరే జ్యోతి. అప్పుడప్పుడు తను ఇలాంటి పనులే చేస్తోంది. జ్యోతియా? నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. సారీ అయ్య గారు, ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనుంచాం. ఆ రూమ్ లోకి పాప వెళ్ళి మీద పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. లేదు లేదు, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో అంతా దీనివల్లే. డివోర్స్ అప్పుడు పిల్లని నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు. ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లని నేను చూసుకుంటానని తీసుకొచ్చింది. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు? లేదు మావయ్య, నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకో. నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాంగా. కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. మాట్లాడుతోంది. సారీ అల్లుడు. అల్లుడు గారు మీరు ఏ టైంలో ఉన్నట్టుండి? ఏం లేదు అత్తయ్య, నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది. అందుకే ఇక్కడ బిజినెస్లన్నీ వైండప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వెళ్లే ముందు ప్రాపర్టీ, ఎఫ్టీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. రేపు బయలుదేరి వెళ్ళాలి. షాలు కోసమైనా ఓ 2 రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది. అయ్యో, ఫ్లైట్ రేపే అత్తయ్య, వీలు పడదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి డాడీ. ఎవరు నేను చెప్తే నమ్మట్లా. అమ్మా నీతో ఉండనివ్వట్లా. అమ్మతో నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా. ఓన్లీ 1 వీక్ మాత్రం నాతో ఉండు డాడీ ప్లీజ్.
జ్యోతి వచ్చేసింది. ఎలా ఉన్నావు రాజు? అవునన్నయ్య. అక్క ఏంటిదంతా? 6 మాసాల తర్వాత వచ్చింది పాపం, అందుకే హారతి. శ్మశానం నుంచి వచ్చిన దానికి హారతి తీస్తారా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? 2-3 రోజుల్లో. ఏం వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరచ్చు కదా. జ్యోతి, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. మామయ్య గారి గురించి నీకు తెలియదేముంది. రా లోపలికి వెళ్దాం. నువ్వు రామ్మా. హాయ్ శాలు, చిట్టి తల్లి ఎలా ఉన్నావు? ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా? కిస్ ఇస్తేనే చాక్లెట్. జ్యోతక్క ఎప్పుడొచ్చావక్క? ఇప్పుడే వచ్చాను. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. రండి ఇన్స్పెక్టర్ గారు. చైనా ఉంగరమా? గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి. ఇంటికి దోసిపిండి తీసుకెళ్తున్నాను, కవర్ చిరిగిపోయింది. ఒక కర్ర సంచి ఇవ్వండి. బాబు, సార్కి ఒక కర్ర సంచి ఇవ్వు. పార్టీ రెడీ. పార్టీ ఎవరు? తరివి పట్టుకోవడానికి వీల్లేని వయసు వాళ్ళది. చిన్న బ్యాగ్ అయినా 2-3 కాసులు. చిన్న బ్యాగ్? నేను చిల్లర దొంగలా కనిపిస్తున్నారా? నోరు మీరా? బాస్, ఉదయం నుంచి వెయిటింగే సరిపోయింది. కొట్టు మూసే టైం అయింది. ఒరే బక్కోడా, ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద బ్యాగ్ లోది లంపగా కొట్టేద్దాం. దెబ్బలు పెద్దగానే తినాల్సి వస్తుంది. బాక్క పీనుగా. బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది. బల్క్ గా కొట్టవచ్చు. బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా, దాన్ని కాజేయగలవా? ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మన ఇద్దరిని లాకప్ లోకి తోసి ఎడాపెడా కుమ్మి పారేసాడే అతనే. పోలీసు తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావేంటి? పొండి పొండి. ఏమైంది? అయ్యో, బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయిందే. నా బండికి పోసాను బాస్. రే, పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారా? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త. అయ్యా, ఎంత కొట్టేశారా? 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు ఒకటి నోరు పారేసుకుంటున్నా లేదా కళ్ళు పారేసుకుంటున్నా? నోరు మీద. పోలీసు దగ్గరే కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలు పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా, అదే ఆనవాలు. మనం తప్పించుకోవడానికి ఒకటే దారుంది, వెళ్దాం. ఎందుకు ఆగారు? దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోట బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం. ఈవినింగ్ వచ్చేస్తాను. టికెట్ కన్ఫర్మ్ చేయండి. నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది. ఏమంటున్నావు? షాలు చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు. నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రేమంటే ఏంటో మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను. ఆ కష్టం షాలుకి రాకూడదు. నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్. కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది. నన్నే 2 సార్లు ట్రై చేసింది చంపడానికి. మా అమ్మే నన్ను కాపాడింది. మీ అమ్మగారా? దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా. కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది. మీరు వెళ్ళడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది. ప్లీజ్. షాలు, నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి అని ఒక పేరు చెప్పావు కదా, ఎవరది? నీ ఫ్రెండా? తనకి ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తుంది. నువ్వేం చేయమని చేస్తుందా? చేస్తుంది.
షాలు ఆ చైర్ని పక్కకి జరపని చెప్పు. ఏయ్, డాడీ చెప్తున్నారుగా ఆ చైర్ని జరుపు. చూసావా, జరగలేదు. జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్. ఊరికే ఏదేదో ఊహించుకోకు. లేదు డాడీ. అమ్మ పిలుస్తుంది. హలో హలో సార్, మీ టికెట్ కన్ఫర్మ్ అయింది. 3 అవర్స్ ముందు క్యాన్సిల్ ప్లీజ్. క్యాన్సిల్ సార్? టికెట్ మల్లిక, నన్ను పిలిచావు? మల్లిక, అయ్యో ఛ, జరగవయ్యా. నీకు ఏ? అసలు బుద్ధి లేదు. ఏమైంది? నేనేదో టీవీలో చూసి యోగా చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? యోగా ప్రాక్టీసా? మరి ఈ పొట్టల తగ్గించాలని నేను కష్టపడుతుంటే మధ్యలో మీరు నీకు పొట్ట కూడా వచ్చేసిందా? హ, నాకు ఆ ఏరియా ఎక్కడుందో తెలీదుగా. దీన్ని అమ్మను చేద్దాం అనుకుంటే దీనికి కూడా దీని అమ్మ వయసు వచ్చిన తర్వాతే మన కోరిక తీరేట్టుంది. ఈ మల్లిక నాకు దొరికేటప్పటికి నేను పైకి వెళ్ళిపోతానేమో. ఎవడరా రిసీవర్ గట్టక సారలు రాయరేసింది? ఏయ్, జేమ్స్ బాండ్ ఫుల్ ప్యాంట్ వేసుకొస్తున్నాడయ్యా. జీరా రైస్ లో ఉండి కాలర్ డ్రైర్ వేసుకొని తిరుగుతున్నా, సిగ్గులేదు నీకు? ఆర్ఎస్ లుంగి పంచి కనపడడం వెళ్ళిందా ఏంటి? మన డీల్ ప్రకారం ఆ బ్యాగ్ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు రెడీ. నీకు డమ్మీ దెయ్యం రెడీగా ఉంది. ఇది దుమ్ము, నీకు దెయ్యాన్ని చూపిస్తాను. అమ్మో, ఫస్ట్ లుక్ ఎలా ఉంది? అరే అద్భుతం, అచ్చం ఒరిజినల్ దెయ్యం లాగా ఉంది. ఆ పీనుగు వాసన కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ లుంగి పంచే ఎవడి పంచి అయితేనే ఈ బొమ్మను నా పెళ్ళం చూసి భయంతో గోల చెయ్యాలి. ఆ దెబ్బతో ఈ అంతఃపురంలో దెయ్యం ఉందని ఊరే నమ్మేస్తుంది. అప్పటికి ఈజీగా ఈ అంతఃపురాన్ని నమ్మేయచ్చు. నువ్వు మగాడవైతే నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రారా. టెస్టింగ్ ఈవిడ నుంచి మొదలెడదాం. నాకు కోపం వస్తే నేను ఆ రోజు నా నెగతాలు చేసింది కదా, ఈ రోజు ఇవన్నీ ఎలా ఎండగట్టాలో చూస్తూ ఉండండి. రై, నువ్వు ఇది పట్టుకో. రండి సార్. ఏంటంటే షేక్ డాన్స్ చేస్తున్నారు? అక్క నమస్కారం అక్క, బాగున్నారా? సారీ అక్క, నీ సావుకు రాలేకపోయా. ఆవిడ తెలీదా? ఆవిడే కానిస్టేబుల్ శాంత అక్క. పోయిన వారం ఆత్మహత్య చేసుకుంది. నువ్వు పెట్టిన మొదల స్టెప్ వీడియో చూసే. అయ్యో, కళ్ళు తొంగునేటప్పుడు మధ్యలో పొరపాటును మీ వీడియో చూసుంటుంది. అందుకే పూర్తిగా తొంగకుండా పుసుకుని చచ్చింది. అబ్బో, మీ డ్రామాలు మాకు తెలుసులే. ఇంకెప్పుడు టిక్ టాక్ జోలికి పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్ట్ చేస్తే పోలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బొమ్మ కనపడలేదురా, ముందు వెతుకుదాం పదా. ఎక్కడికి పోయింది ఇది? ఓ, యోగా ఇంకా పూర్తి కాలేదా? ఓ, కప్పాసనం వేస్తున్నావా? కంటిన్యూ కంటిన్యూ. యాడకు పోయింది? ఏం చేస్తున్నారు? వదలండి, ఎవరన్నా చూస్తారేమో. కాసేపు కౌగిలించుకుంటాను. నాకు దెయ్యం దొరికింది. పోరా పిచ్చి ఫుల్క, ఆడికి నీ పెళ్ళాం దొరికింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కాసేపు కౌగిలించుకుంటాను. యాడకు పోతున్నారు సార్? పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్యా. నేను కాసేపు చూసొస్తాను సార్.